హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ 283. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏదైనా గట్టిగా అడిగితే ఇలా మౌనంగా ఉండిపోతావు. ఏనాడైనా నేను చెప్పింది నువ్వు విన్నావా? లేదుగా. నీకు నచ్చినట్లు నువ్వు నడుచుకుంటావు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నీకు కోపం వస్తుంది. ఎందుకులే బావా అని నాకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నావు. ఎందుకే అని గట్టిగానే అడుగుతాడు ఆదిత్య. అంటే నేను బయటికి వచ్చానన్న విషయం బావకి తెలిసిపోయిందా అని అనుకుంటుంది మధు. అది కాదు బావా అని మధు ఏదో చెప్పబోగా, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పు మధు, నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది అని అంటాడు ఆదిత్య. మధు తన కళ్ళను గట్టిగా మూసుకొని ఏదైతే అది అవుతుంది అని అనుకుంటూ, బావా నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్లో జాయిన్ అయినాను, ఈరోజు జాబ్లో నా మొదటి రోజు అని గబగబా చెప్పేసింది. ఆదిత్య వెర్రిగా ఒక నవ్వు నవ్వి, నీకు జాబ్ వచ్చింది, గుడ్, నువ్వు జాబ్లో జాయిన్ అయినావు, వెరీ గుడ్, ఈరోజు నువ్వు ఆఫీస్కి కూడా వెళ్ళావు, చాలా బాగుంది మధు, ఎప్పుడో చెప్పాల్సిన ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్తున్నావేంటి మధు అని అడుగుతాడు. మధు ఆశ్చర్యపోతూ, బావా అది అని అంటుంది. పొద్దున్నే నా భార్య నాకు ఒకటి చెప్పింది, భర్త ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి విషయం భార్యకు చెప్పాలి అని. నువ్వే ఆ మాటలను నాతో అన్నావు, గుర్తుందా మధు? మరి ఆ పద్ధతి నువ్వు నా పట్ల పాటించావా మధు? నా భార్య ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది భర్తగా నాకు చెప్పాలని నీకు అనిపించలేదా మధు? బహుశా ఆ పద్ధతి నా పైన అప్లై చేయడం తప్ప నీ డిక్షనరీలో లేనట్లు ఉందిలే. అవును, నాకు చెప్పకుండా నువ్వు చాలానే చేస్తున్నావు. అయ్యో నేను చూడు వెర్రివాడిని, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నాను? జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ని నువ్వు ఎంతో శ్రద్ధగా చేస్తూ చాలా హ్యాపీగా ఉండి ఉంటావే. తమరికి చదువు వర్క్ ఉంటే చాలు కదా, ఇంకెవరితోనూ నీకు అవసరం లేదు కదా. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు మధు? నా భర్త నా మీద నమ్మకంతో జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని మరీ చెప్పి ఆఫీస్కి వెళ్తే నా భర్తకు తెలియకుండా తనతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా చేయడం నీకు తప్పుగా అనిపించలేదా మధు? నా భర్తకి తెలిస్తే బాధపడతాడే అనే ఆలోచన కూడా నీకు రాలేదు కదా. పోనీ ఇలానే నాకు తెలియకుండా కంటిన్యూ చేయాల్సింది కదా. నిన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారు? నా భార్య నా మాట వింటోంది, నాకు చెప్పకుండా ఏ పని చేయదు, నా మధు నా ఇంట్లో జాగ్రత్తగా ఉంటుంది అనే భ్రమలో నేను ఆఫీస్లో ఉండేవాడిని కదా. నన్ను ఆ భ్రమలో ఉంచి నీకు నచ్చినట్లు నువ్వు ఉండొచ్చు కదా. ఇన్ని రోజులు ఈ విషయాలు చెప్పకుండా ఇప్పుడు సడన్గా ఉన్నట్లు ఉండి నువ్వు జాబ్లో జాయిన్ అయినావన్న సంగతి ఈ పిచ్చోడికి ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు తమరికి నాతో ఏమంత అవసరం వచ్చిందో ముందు ఆ విషయం చెప్పండి. నీకు నాతో అవసరమైతేనే నాకు కాల్ చేస్తావు, నాకు విషయాలు చెప్తావు, అంతే కదా మధు? ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు కాల్ చేశావో, నీ అవసరం ఏంటో ముందు అది చెప్పు అని చాలా కోపంగా మాట్లాడతాడు ఆదిత్య. మధు మౌనంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఏంటి, నాకు ఫోన్ చేసి విషయం చెప్పకుండా అలా మౌనంగా ఉంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి? అలా మౌనంగా ఉండకు మధు, ఏదో ఒకటి మాట్లాడు. నీ మౌనంతో నాకు ఇరిటేషన్ తెప్పించకు మధు. విషయం ఏంటో త్వరగా చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేసేయ్. మధు మాట్లాడకుండా మౌనంగా అలానే ఉంటుంది. చేయాల్సిందంతా నాకు చెప్పకుండా చేసేస్తావు. నాకు తెలిసి అడిగితే ఏమీ తెలియని అమాయకురాలిలాగా మౌనంగా ఉండిపోతావు. నీ నాటకాలు నా దగ్గర కాదు మధు. చెప్పాల్సింది చెప్పేశావు కదా, ఇక నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా.
నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని ఆదిత్య ఫోన్ పెట్టేస్తాడు. మధు ఫోన్ వైపు చూస్తూ ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటుంది. విషయం తనకు చెప్పలేదని బావ ఏదో బాధలో నన్ను అలా అని ఉంటాడు అని అనుకుంటూ, ఇప్పుడు నేనేం చెప్పినా బావ వినిపించుకోడు, మెసేజ్ చేద్దాం అని. ఎందుకు బావా నీకు నా మీద అంత కోపము? నీకు చెప్పకుండా నేను ఏ పని చెయ్యను అని ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. నీతో నేను ప్రతి విషయం చెప్పాలనే అనుకుంటాను, కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఆ టైంకి మన మధ్యన వస్తుంది. ఇప్పుడు విషయం చెప్పడం కరెక్ట్ టైం కాదేమోనని ఊరుకున్నానే తప్ప నీకు చెప్పకుండా విషయాలు దాచాలనో, నీ మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలనో నా ఉద్దేశం కాదు. నిన్ను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు బావా. నీకు గుర్తుందో లేదో, బావా నీతో చాలా విషయాలు మాట్లాడాలి, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని నిన్ను నేను ఎన్నిసార్లు అడిగానో. నేను చెప్పేది నువ్వు వినిపించుకోకుండా తర్వాత మాట్లాడుకుందాం మధు అని అంటూ నన్ను మాట్లాడనివ్వకుండా నీ నోటితో నా నోటిని మూసేసేవాడివి. నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు కూడా మొదట నీకే కాల్ చేశాను బావా. నువ్వు బిజీగా ఉండి నా ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాను, నాకు జాబ్ వచ్చిందనే సంతోషాన్ని మొదట నీతోనే పంచుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు ఉదయం కూడా నీకు విషయం చెప్పి నీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మీనాక్షి అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని అంటే ఊరుకున్నాను. నాకు జాబ్ వచ్చిందనే విషయం చెబుతూ ఈరోజు సాయంత్రం నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే బావా. ఆఫీస్ వర్క్తో లేట్ నైట్ ఇంటికి అలసిపోయి వచ్చిన నీకు నా విషయాలన్నీ చెప్పకుండా తప్పు చేశాను. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను రిలాక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నానే తప్ప నిన్ను మోసం చేయాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఇక ఈ జన్మలో ఆ ఆలోచన నాకు రాదు. ఎన్ని మాటలన్నావు బావా. నీకు చెప్పకుండా నాకు నచ్చినట్లు నేను నడుచుకుంటున్నానా? నేనేదో తప్పు చేసినట్లు, నీకు ద్రోహం చేసినట్లు ఎందుకు బావా నాతో అలా మాట్లాడావు? నీతో అవసరం ఉంటేనే నేను నీకు కాల్ చేస్తానా? లేదంటే అసలు నిన్ను పట్టించుకోనా? పోనీలే బావా, అక్కడితో ఆపేశావు. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నా గుండె తట్టుకోలేకపోవచ్చు. ఏదో నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, అది ఇలా రాంగ్ వేలో వెళ్తుందని నేను అసలు ఊహించుకోలేదు. సారీ బావా అని అంటూ మెసేజ్ పెడుతుంది మధు. ఆ మెసేజ్ని చదివిన ఆదిత్య మధు వైపు చూశాడు. ఆదిత్య తను పెట్టిన మెసేజ్ చదివాడని అర్థం చేసుకుంటుంది మధు. ఆదిత్య ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూసింది. ఆదిత్య ఫోన్ చేయడం కాదు కదా, తాను పెట్టిన మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఈ లార్డ్ గవర్నర్కి కోపమంతా ముక్కు మీదే ఉంటుంది. తన కోపం తన మాట తప్ప నా భార్య ఎందుకు కాల్ చేసిందో అని ఒక్కసారైనా తిరిగి కాల్ చేయలేదు చూడు అని తన మనసులో అనుకుంటూ మధు కాసేపు అక్కడే నిలబడి మళ్ళీ తన వర్కులో బిజీ అయిపోయింది. టైం 7. మధు టైం వైపు కూడా చూడకుండా, టైం ఎంతయిందో కూడా తెలియకుండా రూమ్లో మధు ఒక్కటే కూర్చొని తన వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య తన క్యాబిన్లో కూర్చొని మధుని గమనిస్తూనే ఉన్నాడు. ఎంప్లాయీస్ అంతా ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. భానుశ్రీ, రాజేష్, సందీప్ వీళ్ళంతా ఇంటికి వెళ్తూ ఫస్ట్ ఫ్లోర్ వైపు చూసి, ఏంటి ఈ అమ్మాయికి పిచ్చేమైనా పట్టిందా? ఉదయం నుంచి ఇప్పటిదాకా కూర్చున్న చోటు నుంచి లేవకుండా వర్క్ చేస్తూనే ఉంది. ఇక్కడ ఈ అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి సాగర్, మిగిలిన టీం మెంబర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని మధు వైపు చూస్తూ జాలిగా అంటాడు సందీప్. భానుశ్రీ మధు వైపు తీక్షణంగా చూస్తోంది. రాజేష్ భానుశ్రీని గమనించి, ఏమైంది భాను, ఎందుకు ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు
అని అడుగుతాడు. నిన్న మనతో కొట్లాడిన అమ్మాయిలలో ఒక అమ్మాయి ఈ అమ్మాయి లాగే ఉంది కదా రాజేష్ అని డౌట్గా అడుగుతుంది భానుశ్రీ. రాజేష్ నవ్వుతూ, మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారట. దగ్గర పోలికలతో ఉన్నంత మాత్రాన ఈ అమ్మాయి వేరు ఆ అమ్మాయి వేరు భాను, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఏమో రాజేష్, ఈ ఛాలెంజ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలవాలి, గెలిచి తీరాలి. ఆ సాగర్ అహంకారాన్ని మనం అణిచివేయాలి అని అంటుంది భాను. రాజేష్ నవ్వుతూ, నువ్వు టెన్షన్ పడకు భానుశ్రీ, గంటలు గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేసినంత మాత్రాన వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆ ప్రాజెక్ట్ని డీల్ చేయడం మన వల్లే కావట్లేదు. ఇక వీళ్ళు మన ముందు పిల్ల బచ్చాగాళ్ళు, వీళ్ళ వల్ల ఏమవుతుంది భాను? ఆ అమ్మాయికి అంత సీన్ లేదు. భానుశ్రీ రాజేష్ వైపు చూసి, నీకెలా తెలుసు అని అడుగుతుంది. సాగర్ టీంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు విషయాలు నాకు చేరవేస్తూనే ఉన్నారు నా 2 శిష్యులు. అర్థం కాక అలానే రాజేష్ వైపు చూసింది భానుశ్రీ. రాజేష్ చిన్నగా నవ్వుతూ, సాగర్ టీంలో కొత్తగా చేరిన ఆ 5గురిలో 2 మగపిల్లలు మనవాళ్లే భానుశ్రీ. ఈ రోజు జరిగిన విషయాలన్నీ వాళ్ళు నాతో చెప్పారు అని అంటాడు. భానుశ్రీ చిన్నగా నవ్వి, నువ్వు సామాన్యుడివైతే కాదు రాజేష్ అని నవ్వుతూ అంటుంది. మరి సాగర్ లాంటి వాళ్లతో పోటీ పడుతున్నామంటే మనం ఆ మాత్రం జాగ్రత్తగా ఉండద్దా అని అంటాడు రాజేష్. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ సైట్ దగ్గర సాగర్, వసుధ, మీనాక్షి పని పూర్తి చేసుకుంటారు. వసుధ విజయ్కి చాలాసార్లు కాల్ చేస్తుంది. వసుధ మీద కోపంగా ఉన్న విజయ్ వసుధ కాల్స్ ని చూసినా ఇగ్నోర్ చేస్తున్నాడు. మీనాక్షి విక్రమ్కి కాల్ చేయడంతో, నేను వచ్చేశానురా, సైట్కి బయటే ఉన్నాను అని చెప్పాడు విక్రమ్. మీనాక్షి వసుధ వైపు చూసి, నువ్వు విజయ్ గారికి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. మీరు ఇద్దరు బైక్ మీద వచ్చేయండి. నేను నా విక్రమ్తో బైక్ మీద ఇంటికి చేరుకుంటాను. వసుధ మీనాక్షికి ఏదో చెప్పబోయేలోగా మీనాక్షి సాగర్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనాక్షి అలా సైట్ నుంచి బయటికి వచ్చిందో లేదో పక్కనే మీనాక్షి కోసమే వెయిట్ చేస్తూ కనపడతాడు విక్రమ్. వసుధ సైట్ దగ్గర ఒక్కటే ఉందని విక్రమ్ విజయ్కి మెసేజ్ పెడతాడు. ఆ ఇద్దరు బైక్ మీద అక్కడి నుండి వెళ్ళిపోతారు. సాగర్, వసుధ మాత్రమే ఆ సైట్ దగ్గర ఉంటారు. సాగర్ వసుధ వైపు చూసి, చూడమ్మా, ఇక్కడికి ఆటోలు రావు. మీ అడ్రస్ ఎక్కడో చెప్తే నేను నా బైక్ మీద మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అవసరం లేదు సార్, ఇప్పుడు టైం ఇంకా 7:30నే కదా అయ్యింది. అలా కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది కదా సార్, అక్కడ ఏదో ఒక ఆటో దొరుకుతుంది. లేదంటే అక్కడే నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. మీరు బయలుదేరండి సార్, నేను నెమ్మదిగా వెళ్తానులేండి అని అంటుంది వసుధ. అయ్యో అదేంటమ్మా, ఆడపిల్లవి, నిన్ను ఇలా ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి నేను ఎలా వెళ్ళగలుగుతాను చెప్పు, నా మాట విను అని అంటుండగానే సాగర్కి విజయ్ నుండి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం, మా బాస్ కాల్ చేస్తున్నాడు అని చెప్పి కాస్త పక్కకు వెళ్ళి తన ఫోన్ని లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అని అంటాడు సాగర్. సాగర్, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు విజయ్. సార్, నేను సైట్ దగ్గర ఉన్నాను. నువ్వు వెంటనే మన వేర్ హౌస్కి వెళ్ళాలి, వెరీ అర్జెంట్ సాగర్. సార్ అది అని సాగర్ ఏదో చెప్పబోయే లోపే, నేను ఇక్కడ ఆఫీస్లో ఇంపార్టెంట్ అయిన వర్కులో బిజీగా ఉన్నాను సాగర్, లేదంటే నేనే వేర్ హౌస్కి వెళ్ళేవాడిని. చాలా అర్జెంట్ సాగర్. అన్నట్లు మీ హౌస్ కూడా వేర్ హౌస్ దగ్గరే కదా, అక్కడ పని చూసుకొని నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు విజయ్. సాగర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, సరే సార్, మీరు చెప్పినట్లే నేను వేర్ హౌస్ వైపుకు వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వసుధ దగ్గరికి వచ్చి, నాకు అర్జెంట్ పని వచ్చింది, నేను వెళ్తున్నాను, నీకు క్యాబ్ని గాని ఆటోని గాని బుక్ చేయమంటావా అని అడుగుతాడు.
అయ్యో అవసరం లేదు సార్, అదంతా నేను చూసుకుంటాను. అర్జెంటు పని అంటున్నారుగా, మీరు వెళ్ళండి సార్ అని చెప్పింది వసుధ. నువ్వు జాగ్రత్తగా ఇల్లు చేరగానే నాకు ఫోన్ చేయాలి అని చెప్పి సాగర్ బండి మీద అటువైపుకు వెళ్తాడో లేదో వసుధ ముందర ఒక బైక్ వచ్చి ఆగుతుంది. సడన్ గా బైక్ తన ముందర ఆగేసరికి ఒక్కసారిగా వసుధ భయపడుతుంది. తన హెల్మెట్ ని తీస్తూ వసుధ వైపు కోపంగా చూశాడు విజయ్. వసుధ నవ్వుతూ మీరా, ఎవరోనని భయపడిపోయాను అని అంటూ బైక్ దగ్గరికి వస్తుంది. బైక్ ఎక్కు, ఇంటికి వెళ్దాం అని అంటాడు విజయ్. సంతోషంగా తన బైక్ ని ఎక్కుతుంది వసుధ. ఇక్కడ ఆఫీస్లో ఆదిత్య మధు వైపు చూస్తూ, ఈ తింగర్దానికి టైం ఎంతయిందో కూడా తెలియట్లేదా? దీనికి వర్క్ ఉంటే చాలు, అసలేం పట్టదు. చీకటి పడింది, కొత్త ప్లేస్, త్వరగా ఇంటికి వెళ్ళిపోదామనే జాస కూడా లేకుండా, చుట్టూ ఏం జరుగుతోందో గమనించుకోకుండా ఇదేదో తన మొగుడు కంపెనీ అయినట్లుగా ఎంత ధైర్యంగా కూర్చొని వర్క్ చేస్తోందో చూడు. అయినా నిజంగా ఇది దాని మొగుడు కంపెనీనే కదా. అయ్యో, దీని పిచ్చిలో పడి నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. దేవుడా, ఏంటయ్యా నా పరిస్థితి అని ఆదిత్య స్క్రీన్ వైపు చూస్తూ, మధు ఇక వర్క్ చేసింది చాలేవే, ఇంటికి వెళ్దాం పదవే అని స్క్రీన్ వైపే చూస్తూ వాచ్మెన్ కి కాల్ చేస్తాడు ఆదిత్య. మధు తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని అలసిన బాడీని సాగదీస్తూ తన రెండు చేతులను పైకెత్తి తన ఒళ్ళంతా విరుచుకుంటూ పైకి ముడికట్టిన తన జడను ఫ్రీగా వదిలేస్తూ తన ప్రోగ్రామ్ని చెక్ చేస్తోంది. స్క్రీన్ మీద మధుని అలా చూస్తుంటే ఆదిత్య గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఆదిత్య తన గుండె మీద చేతిని పెట్టుకొని దీని అందంతో నన్ను పిచ్చోన్ని చేసేస్తోంది అని అనుకుంటూ మధు వైపు కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు. 5 నిమిషాలకి మధు ఉన్న రూమ్ డోర్ని నాక్ చేస్తాడు వాచ్మెన్. ఆ సౌండ్కి మధు తన వర్క్ ప్రపంచం నుండి ఈ లోకంలోకి వస్తుంది. మధు వచ్చి డోర్ని ఓపెన్ చేయగా, అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారమ్మా, మీరు ఒక్కరే ఇక్కడ ఉన్నారు. అప్పుడు మధు టైం వైపు చూసింది. 5 నిమిషాల్లో నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది బాబాయ్, నేను కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాను అని వాచ్మెన్తో చెప్పింది మధు. సరేనమ్మా, నేను కిందనే ఉంటాను, మీరు త్వరగా వచ్చేయండమ్మా అని చెప్పి వాచ్మెన్ కిందికి వెళ్ళిపోతాడు. మధు తన వస్తువులన్నీ సర్దుకొని తన ఒంటి మీద ఉన్న చున్నీని సరిచేసుకుంటూ చుట్టూ గమనించసాగింది. ఆఫీస్లో ఎవ్వరూ లేరు. మధుకి భయం కలుగుతుంది. మధు తన బ్యాగ్ని తీసుకొని రూమ్ నుండి బయటకు వస్తుంది. ఆదిత్య మధు వైపు చూసి, ఇప్పటిదాకా ఝాన్సీ రాణిలాగా ధైర్యంగా ఉంది, ఉన్నట్లుండి ఇప్పుడు మేడం గారికి భయం కలిగింది అని చిన్నగా నవ్వుకుంటాడు. మధు కిందికి వచ్చి మెయిన్ గేట్ వైపుకు వెళ్ళి నిలబడుతుంది. వాచ్మెన్ మధు వైపు చూసి, ఏమ్మా ఇక్కడే ఉన్నావు, ఎవరైనా వస్తారా అని అడుగుతాడు. మధు తన తలని అడ్డంగా ఊపుతుంది. అయ్యో, ఇక్కడి నుండి మెయిన్ రోడ్డు మీదకి కిలోమీటర్ దూరం ఉందిగా అమ్మా, ఈ టైంలో ఆటోలు గాని క్యాబ్లు గాని ఇటువైపుకి రావు కదా. మధు మెయిన్ గేట్ వైపు నుండి ఆ రోడ్డు మీదకి చూసింది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా స్టోరీని ఆదరిస్తూ సపోర్ట్ చేయాలంటే పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.